Hello everybody, welcome back to my channel MCS అంటే మిడిల్ క్లాస్ అమ్మాయిల. సో ఈరోజు మన ఛానల్లో మనం హెయిర్ ఫాల్ గురించి అలాగే ఫ్రిజీ హెయిర్ గురించి తెలుసుకోబోతున్నాం. నాకైతే ఈ మెథడ్ యూజ్ చేసిన తర్వాత 99% హెయిర్ ఫాల్ అనేది తగ్గింది. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో నేను ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ లేచి నా హెయిర్ నైట్ మొత్తం ముడేసి ఉండింది, అది మొత్తం తీసి ఫస్ట్ ఆయిల్ రాసి కంటే ముందు కొంచెం సెట్ చేసుకున్నాను. దాని తర్వాత నా దగ్గర ఒక ఆయుర్వేదిక్ ఆయిల్ ఉందన్నమాట, నేను అది యూజ్ చేస్తున్నాను. సో మీ దగ్గర అట్లాంటి ఏదైనా ఆయిల్ ఉంటే వాడుకోవచ్చు, ఇఫ్ నాట్ నార్మల్ కోకోనట్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు. సో నా దగ్గర ఇది అవైలబుల్గా ఉంది కాబట్టి నేను ఇది వాడుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ నేను కొంచెం ఆయిల్ తీసుకొని దాన్ని మంచిగా తల మొత్తానికి స్కాల్ప్కి పెట్టుకొని మసాజ్ చేసుకుంటాను. సో మనం ఆయిల్ పెట్టేటప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మసాజ్ చేయడమే. మనం ఎంత ఎక్కువసేపు మసాజ్ చేస్తే మన హెయిర్ అంత బాగా వస్తుంది. సో నేను ఇక్కడ ఆల్మోస్ట్ 10 to 15 minutes నేను హెయిర్కి మసాజ్ చేశాను. స్కాల్ప్ ఒకటి కాదు, నేను హెయిర్ మొత్తానికి కూడా అప్లై చేసుకున్నాను. అండ్ స్పెషల్లీ ఎండ్స్, నాకు ఎండ్స్లో సిరం కానీ ఆయిల్ కానీ ఎక్కువ అప్లై చేయడం ఇష్టం. బికాజ్ స్ప్లిట్ ఎండ్స్ అనేవి తగ్గుతుంది కాబట్టి మనం ఎక్కువ ఆయిల్ పెడితే ఎండ్స్లో. అండ్ అట్లా నేను కంటిన్యూస్గా ఆల్మోస్ట్ 15 minutes నేను స్కాల్ప్కి ఆయిల్ మసాజ్ చేసుకున్నాను. అండ్ ఇఫ్ అట్ ఆల్ మీరు ఇంకెవరైనా ఇంట్లో అవైలబుల్ ఉంటే వాళ్ళతో మసాజ్ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది, చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. సో నాకైతే ఇంట్లో వేరే వాళ్ళు ఎవరు అవైలబుల్ లేరు కాబట్టి నేనే మసాజ్ చేసుకున్నాను. ఇలా 15 minutes చేసుకున్న తర్వాత నేను హెయిర్ మొత్తం టై చేసుకున్నాను పైకి. నాకైతే చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది ఇలా హెడ్ బాత్ మసాజ్ చేసుకున్న తర్వాత హెడ్ బాత్ చేసుకుంటే. సో మొత్తం ఆయిల్ అంతా అప్లై చేయడం అయిపోయింది. సో నేను ఇక్కడ హెయిర్ బంచ్ చేసుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, హెయిర్ చాలామంది ముడేసుకున్న తర్వాత టిక్ టాక్ పెన్స్ చాలామంది యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. సో దానివల్ల కూడా స్ప్లిట్ ఎండ్స్ అనేవి మనకి ఎక్కువగా వస్తాయి. సో నేను ఇక్కడ టిక్ టాక్ పెన్స్కి బదులుగా ఐ ప్రిఫర్ రబ్బర్ బ్యాండ్. సో నేను ఇక్కడ బంచ్ చేసుకుని రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నాను. అండ్ ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 1 hour పాటు మనం ఇంకా రిలాక్స్ అవ్వచ్చు అనమాట. మన స్కాల్ప్కి హెయిర్కి మొత్తం ఆయిల్ బాగా పట్టేంత వరకు జస్ట్ రిలాక్స్ అవి దాని తర్వాత హెడ్ బాత్ చేసి. సో నేను మొత్తం మా హెయిర్కి బంచ్ చేసుకున్న తర్వాత నేను హెడ్ బాత్ చేసుకోవడానికి ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను నెక్స్ట్ అనేది నేను చూపించిపోతాను. సో నాకు ఫస్ట్ వచ్చేసి L'Oréal Paris నరిషింగ్ ఆయిల్ అనేసి మనకి న్యూట్రిషన్ షాంపూ ఒకటి ఉంది. 9 ఆయిల్స్ ఉంటాయి అందులో. సో ఇది మన హెయిర్ నరిషింగ్కి బాగా యూజ్ అవుతుంది. సో నా షాంపూ కింద నేను అది యూజ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రెసెమీ కండిషనర్ యూజ్ చేస్తున్నాను నేను. ఐ ప్రిఫర్ మోస్ట్లీ మనం ఏదైతే షాంపూ యూజ్ చేస్తామో అదే కండిషనర్ అదే సిరం యూజ్ చేస్తే బాగుంటుంది. బట్ ప్రస్తుతం నా దగ్గర లేదు కాబట్టి నేను ట్రెసెమీ యూజ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర L'Oréal వే 2 ఇంకొకటేమో టోటల్ రిపేర్ సిరం ఒకటి ఉంది. సో ఈ 2 సిరమ్స్ నా దగ్గర ఉన్నాయి. బట్ దెన్ నేను ఈ రెండిట్లో ఏదో ఒక్కటి మాత్రమే యూజ్ చేస్తాను. అండ్ ఈ రెండిట్లో నేను అది ఏది నేను యూజ్ చేసేది ప్లస్ నేను ఎందుకు అది ప్రిఫర్ చేస్తాను అనేది నేను సిరం అప్లై చేసేటప్పుడు చెప్తాను. సో నేను ఇప్పుడు స్నానం చేసి వచ్చేసాను విత్ L'Oréal Paris షాంపూ అండ్ కండిషనర్. అండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను హెయిర్ డ్రై చేసుకుంటున్నాను. అండ్ మోస్ట్లీ నేను నా హెయిర్ని న్యాచురల్గా డ్రై చేసుకోవడానికి ఇష్టపడతాను. సో ఇక్కడ నేను టవల్తో జస్ట్ వ్రాప్ చేస్తున్నాను. నాది ఎక్కువ వాల్యూమ్ ఉన్న హెయిర్ కూడా కాదు కాబట్టి జస్ట్ నార్మల్గా ఇలా చేస్తే సరిపోతుంది. అండ్ చాలామంది ఇలా కొడతారు హెయిర్ని డ్రై చేసుకోవడానికి. అట్లా చేయడం వల్ల మీకు స్ప్లిట్ ఎండ్స్ అనేవి ఎక్కువ వస్తుంది. జస్ట్ కొంచెం ఓపిక చేసుకొని మీరు జస్ట్ ఇట్లా ట్యాప్ చేసుకుంటే మీ మాయిశ్చర్ అంతా టవల్కి వెళ్ళిపోయి మీ హెయిర్ అంతా డ్రై అయిపోతుంది. సో ఈ స్టేజ్లో ఎక్కడైతే మీకు ఎక్కువ మాయిశ్చర్ ఉండదో ఎక్కువ డ్రైగా ఉండదో సో హెయిర్ అనేది ఇలా ఉన్నప్పుడు మీరు సిరం అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. సో నా దగ్గర నేను చెప్పాను కదా 2 సిరమ్స్ ఉన్నాయి అనేసి. సో దాంట్లో నేను ఇది వైట్ కలర్ది టోటల్ రిపేర్ అనేది వాడుతున్నాను. సో చాలామంది సెలబ్రిటీస్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ప్రోడక్ట్ ప్రమోషన్ కావచ్చు, లేకపోతే అప్పుడే కొత్తగా లాంచ్ అయింది కాబట్టి L'Oréal ఎక్స్ట్రాడినరీ ఆయిల్ సిరం గురించి చాలా సెలబ్రిటీస్ చాలా చెప్పారు. సో నేను కూడా బాగుంటుంది అనేసి అనుకొని తీసుకున్నాను. ఈ బాటిల్ వచ్చేసి నాకు ఐ డోంట్ రిమెంబర్ ద కాస్ట్, నాకు ఒక 300 అరౌండ్ పడింది అనుకుంటా.
అండ్ నేను ఇది యూజ్ చేశాను. నేను కొనిన తర్వాత ఇంతే యూజ్ చేశాను. కానీ నాకు నచ్చలేదు. బికాజ్ ఇది వాడిన తర్వాత హెయిర్ చాలా జిడ్డుగా అనిపిస్తుంది. మనం ఆయిల్ రాస్తే ఎట్లా ఉంటది, లైక్ సిరమ్ రాసిన తర్వాత మనకి జిడ్డుగా కాకుండా మనకి హెయిర్ షైనీగా అండ్ స్మూత్‌గా ఉంటుంది. బట్ దెన్ ఈ సిరమ్ వాడితే మాత్రం నాకు చాలా ఏదో జిడ్డుగా ఉన్నట్టు అనిపించింది. హెయిర్ అంతా అనిపించలేదు. సో నేను ఈ సిరమ్‌ని అవాయిడ్ చేశాను. అప్పటి నుంచి ఎక్కువ వాడట్లేదు. అండ్ ఇది లోరియల్ ప్యారిస్ టోటల్ రిపేర్ 5. ఇది మాత్రం చాలా బాగుంది. మనకు ఒక సిరమ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో దాని అన్ని క్వాలిటీస్ మనకు దీంట్లో ఉంటుంది. సో దీనికి ఎక్కువ అవసరం లేదు. ఓన్లీ ఒక ఫ్యూ డ్రాప్స్, ఒక 3 డ్రాప్స్ తీసుకున్నాను నేను. తీసుకొని చేతి నిండా స్ప్రెడ్ చేసుకొని హెయిర్కి పెట్టడమే. అండ్ నేను ఎప్పుడైనా ఎండ్స్లో ఎక్కువ రాస్తాను ఆయిల్ కానీ సిరమ్ కానీ, బికాజ్ స్ప్లిట్ ఎండ్స్ అనేవి ఎక్కువ రాకుండా ఉంటుందనేసి. సో నేను ఇట్లాగా ఒక 1 to 2 minutes జస్ట్ మొత్తం ఓవరాల్ నా హెయిర్కి స్ప్రెడ్ చేస్తాను. అండ్ నేను ఆల్మోస్ట్ ఎప్పుడు నా హెయిర్ని న్యాచురల్గానే డ్రై అవ్వడానికి ఇష్టపడతాను. ఇఫ్ అట్ ఆల్ యూ హ్యావ్ బ్లోవర్, అప్పుడు మీరు హెయిర్ డ్రై చేసుకోవచ్చు. బట్ దెన్ మేక్ ష్యూర్ మీరు చాలా హీట్ అనేది ఎక్కువ పెట్టుకోకుండా నార్మల్ హీట్ లేకపోతే కూల్ టెంపరేచర్లో పెట్టుకొని మీరు హెయిర్ డ్రై చేసుకుంటే మీకు హెయిర్ ఫ్రీజీ అనేది అవ్వకుండా బాగుంటుంది. మీరు మొత్తం హెయిర్కి రాసిన తర్వాత జస్ట్ పైన ఉండదు, ఏం ఉండదు. బట్ దెన్ ఇట్లా అనుకుంటే మనకు పైన కూడా కొంచెం షైన్ అనేది వస్తుంది. బట్ మీ హెయిర్ ఎక్కువ సిల్కీగా మరీ ఇదిగా ఫ్లాటింగ్గా ఉంటే మాత్రం పైన రాయకపోవడమే బెటర్. బట్ దెన్ మీకు కొంచెం కర్లీ హెయిర్ ఉన్నా లేదా ఫ్రిజీ హెయిర్ ఉన్నా సరే మీరు పైన కూడా అప్లై చేసుకోవచ్చు. పైన అంటే మొత్తం ఎక్కువ ఇప్పుడు నేను ఇక్కడ కింద ఎండ్స్లో ఎలా రాసానో అలా రాయకుండా జస్ట్ మిగిలింది ఏదో కొంచెం ఉంది అనుకోవడమే అంతే. సో ఈ ప్రొసీజర్ వల్ల మీకు హెయిర్ బ్రేకేజ్ తక్కువ ఉంటుంది, హెయిర్ ఫాల్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, ఆల్మోస్ట్ మీకు హెయిర్ మొత్తం ట్యాంగిల్స్ ఏం లేకుండా ఇలా వచ్చేసింది. సో మీరు ఇలా వీక్లీ అట్లీస్ట్ ట్వైస్ లేదా థ్రైస్ చేసుకుంటే మీకు ఎంత ఫ్రిజీ హెయిర్ ఉన్నా సరే మీకు అది పోయి కంప్లీట్గా ఒక మంచి షైనీ అండ్ డీటాంగిల్డ్ హెయిర్ ఉంటుంది, మేనేజబుల్ హెయిర్ ఉంటుంది. అండ్ మీకు ఫస్ట్ వాష్లో డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. బట్ దెన్ మీకు మంచి రిజల్ట్స్ తెలియాలంటే మాత్రం అట్లీస్ట్ మీరు 2 to 3 వాషెస్ తర్వాతే తెలుస్తుంది. సో నా హెయిర్ డ్రై అయిన తర్వాత నేను మొత్తం నాకు హెయిర్కి సిరమ్ అప్లై చేసుకున్న తర్వాత నేను బ్లో డ్రైయర్ ఏం యూజ్ చేయలేదు. జస్ట్ ఒక 1 hour లేదా 30 minutes పాటు నేను జస్ట్ నా వేరే యాక్టివిటీస్ చేసుకుంటున్నాను. ఆ లోపు నా హెయిర్ ఆరిపోయింది. సో నేను ఇక్కడ నా హెయిర్ని కోమ్ చేసుకోవడానికి వుడెన్ కోమ్ అనేది యూజ్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూస్తే నా హెయిర్ ఇంతకుముందు కోమ్ చేసి లేదు. లైక్ మీకు తెలుస్తుంది హెయిర్ని చూస్తే నా హెయిర్ ఇంతకుముందు కోమ్ చేసి లేదు. ఇప్పుడే ఫస్ట్ టైం కోమ్ చేస్తున్నాను. సో ఇక్కడ కోమ్ చేస్తున్నప్పుడు మీరు ఒక హ్యాండ్తో కోమ్ చేస్తూ ఇంకో హ్యాండ్తో మీరు ట్యాంగిల్స్ ఏమైనా ఉంటే చిక్కులు ఏమైనా ఉంటే అలా తీసుకుంటూ కోమ్ చేస్తున్నట్టయితే మీకు మొత్తం హెయిర్ అనేది నీట్గా, బికాజ్ మీరు సిరమ్ ఇంకా మాయిశ్చరైజర్ 2 రాశారు కాబట్టి మీకు హెయిర్ అనేది నీట్గా వచ్చేస్తూ ఉంటుంది. సో ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మీకు హెయిర్ బ్రేకేజ్ తక్కువ అవుతుంది. నేను రీసెంట్గా హైదరాబాద్ టు గుంటూరు షిఫ్ట్ అయ్యాను. సో ఇక్కడికి వచ్చాక మేబీ వాటర్ చేంజ్ నాకు రీజన్ తెలీదు, చాలా హెయిర్ అనేది పోతుంది. సో నేను ఇంకా ఇంత హెయిర్ లాస్ ఎందుకు అనేసి ఇలా ఈ మెథడ్ నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకైతే అస్సలు హెయిర్ ఫాల్ లేదు. సో నేను ఇక్కడ హెయిర్ వాష్ తర్వాత డైరెక్ట్గా లైవ్లోనే నేను హెయిర్ కోమ్ చేస్తున్నాను. సో చూద్దాం అసలు ఎంత హెయిర్ పోతుంది అనేసి. నేను కొంచెం ఎక్కువే కోమ్ చేస్తానండి, బికాజ్ నేను యూజ్ చేసే వుడెన్ కోమ్ కాబట్టి అది యాక్చువల్గా మంచిదే, మనకి బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది అనేసి అంటారు వుడెన్ కోమ్. సో దానివల్ల నేను కొంచెం ఎక్కువసేపే కోమ్ చేస్తున్నాను. అండ్ నేను నాకు ఆ వీడియో కట్ చేయాలని లేదు. సో మొత్తం కోంబింగ్ ప్రొసీజర్ అనేది మీకు చూపించాలండి, బికాజ్ ఎంత హెయిర్ తెగుద్దని మీకు ఒక ఐడియా ఉంటుంది. సో ఆఫ్టర్ మొత్తం తర్వాత నాకు ఒక్క హెయిర్ స్టాండ్. సో గైస్, దట్ వాస్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఈ మెథడ్ మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి చూడండి. నాకైతే చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి అండ్ మీకు కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి. సో రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేసి నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.